చదవండి. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. దేవునికి మహిమ కలుగును. ఆదికాండం 18 అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను, అతని మూలముగా భూమి మీదనున్న సమస్త జనులు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని. దేవునికే మహిమ కలుగును గాక. సేవకుడైన అబ్రహాముకి ఆమేన్. నీ సేవకుడైన అబ్రహాముకి ఇస్సాకుకి ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేసుకో. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె. నువ్వేం చెప్పావు? వారితో చెప్పావు కదా, అబ్రహాముతో చెప్పావు కదా, భూమి మీద జనులందరినీ నీ వలన ఆశీర్వదించబడును, ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అందుకే అభిషక్తులు అడ్డుపడితే దేవుడు మనసు తిప్పుకుంటాడు. అనేక విషయాల్లో నిన్ను దీవిస్తాడు, లేవనెత్తుతాడు. నీ ఇంటి కీడు మేలుగా మారుతుంది, శోధన పారిపోతుంది, అపవాది పారిపోతుంది, రోగాలు పారిపోతాయి, బలహీనతలు పారిపోతాయి. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఎంతమంది వాగ్దానం ఈ మాట వింటున్నారో, అభిషక్తులు నీ వెనక విజ్ఞాపన చేస్తే నీ ముందుకు వస్తున్న ప్రతి కీడు మేలుగా మారిపోబోతుంది. నీ జీవితం పట్టబడబోతుంది, నీ హృదయాలు తెరవబడి, నీ కుటుంబ రక్షణ, నీ పిల్లల విషయంలో అద్భుతం మీరు చూడబోతున్నారు. దేవుడు నమ్మదగిన వాడు. అందరు కళ్ళు మూసుకోండి, మీ హృదయం తెరవండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి జీవితాలు నీకు సమర్పించుకున్నారు, వారిని ఫలింప చేయండి, ఆశీర్వదించండి, కృప వెంబడి కృప చూపండి. అయ్యా, అభిషక్తుల విజ్ఞాపన ప్రతి రోగ పాప శాప బంధకాలు తెంచుదని మేము నమ్ముతున్నామయ్యా. తెలిసి తెలియక ఎవరైనా మాట్లాడుంటే క్షమించి వారిని లేవనెత్తండి. ఇప్పుడు ఎవరైనా మంచాల మీద పడకల మీద ఉంటే స్వస్థపరచండి, ఎవరైనా సీరియస్ కండిషన్ నుంచి విడిపించండి, ఏ ఇంట్లో శోధనను తప్పించండి. ఒక్కొక్క వర్తమానం వారి హృదయాల్లో నింపి ఫలింప చేయండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వారికి నీ మాట నెరవేర్పులోనికి వచ్చిన కాకని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.